చార్టర్ చట్టం 1813 భారతదేశంలో మొదటిసారిగా విద్యను ప్రభుత్వ బాధ్యతగా గుర్తించిన చారిత్రక చట్టం. ఈ చట్టం ద్వారా భారతదేశంలో ఆధునిక పాశ్చాత్య విద్యా వ్యవస్థకు రాజ్యాంగపరమైన ఆరంభం జరిగింది. అందువల్ల ఇది భారత విద్యా చరిత్రలో ఒక ల్యాండ్మార్క్ లెజిస్లేషన్గా నిలిచింది. చారిత్రక నేపథ్యం: 18వ శతాబ్దం చివరి వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ కేవలం వాణిజ్య సంస్థ. విద్యను పూర్తిగా పాఠశాలలు, మదరాసాలు, గురుకులాలే నిర్వహించేవి. 19వ శతాబ్దం ప్రారంభంలో క్రైస్తవ మిషనరీల ఒత్తిడి, పాశ్చాత్య విజ్ఞాన శాస్త్రాల ప్రభావం, బ్రిటిష్ సామ్రాజ్య పరిపాలనకు విద్యావంతుల అవసరం. బ్రిటన్లో భారతదేశంలో ప్రభుత్వ విద్య అవసరం అనే వాదన బలపడింది. ఈ పరిస్థితులే 1813 చట్టానికి ఏర్పరచడానికి దారితీశాయి. విద్యలో ప్రభుత్వ జోక్యం ఎందుకు అవసరమైంది? పరిపాలనకు శిక్షణ పొందిన స్థానిక సిబ్బంది అవసరం. పాశ్చాత్య విజ్ఞాన వ్యాప్తి, మిషనరీల నిరంతర ఒత్తిడి, భారత సమాజాన్ని సివిలైజ్ చేయాలనే బ్రిటిష్ భావన, వలస పాలనను స్థిరీకరించాలనే రాజకీయ అవసరం. 1813 చట్టంతో భారతదేశంలో విద్య ఒక ప్రైవేటు అంశం నుంచి ప్రభుత్వ విధానంగా మారింది. 1813 చట్టంలోని విద్యా సంబంధిత ముఖ్య నిబంధనలు: మొదటిసారిగా ప్రభుత్వ నిధుల కేటాయింపు. ఏటా ₹1,00,000 విద్యా అభివృద్ధికి కేటాయింపు. భారత చరిత్రలో ఇదే ప్రభుత్వ విద్యకు తొలి అధికారిక ఆర్థిక మద్దతు. విద్య ప్రభుత్వ విధానంగా అధికారిక గుర్తింపు. విద్యను పూర్తిగా మిషనరీలు లేదా స్థానిక సంస్థలకే వదలకుండా రాష్ట్ర బాధ్యతగా గుర్తింపు. మిషనరీలను భారతదేశంలో విద్యా కార్యకలాపాలకు అనుమతి. క్రైస్తవ మిషనరీలకు పాఠశాలలు, కళాశాలలు స్థాపించడానికి అనుమతి. బ్రిటిష్ నియంత్రణలో విద్యా విస్తరణ ప్రారంభం. లిటరేచర్ అండ్ సైన్స్ ప్రోత్సాహం. భారతదేశంలో సాహిత్యం, విజ్ఞాన శాస్త్రాల అభివృద్ధి కోసం నిధుల వినియోగం. ఇది పాశ్చాత్య ఆధునిక విజ్ఞాన ప్రవేశానికి ద్వారం. 1813 తర్వాత ఏర్పడిన విద్యా ప్రక్రియ. చార్టర్ చట్టం 1813 విద్యకు ప్రభుత్వ నిధులు అందించింది. మిషనరీ పాఠశాలల విస్తరణకు, పాశ్చాత్య విద్యా వ్యాప్తికై మరియు ఆధునిక భారత విద్యా వ్యవస్థకు ఇది పునాది వేసింది. విద్యా అభివృద్ధికి దారితీసిన ముఖ్య సంఘటనలు: పోస్ట్ 1813 డెవలప్మెంట్స్. 1817 కలకత్తా హిందూ కాలేజ్. 1823 జనరల్ కమిటీ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్. 1835 థామస్ మెకాలే విద్యా మినిట్. 1854 వుడ్ డిస్పాచ్. 1857 కలకత్తా, బొంబాయి, మద్రాస్ విశ్వవిద్యాలయాలు. ఈ మొత్తం ప్రక్రియలో తొలి కారక శక్తి 1813 చట్టమే. 1813 చట్టం ద్వారా ప్రవేశించిన కొత్త విద్యా లక్షణాలు: పాశ్చాత్య విజ్ఞానం, ఆంగ్ల విద్యకు పునాది, ప్రభుత్వ పర్యవేక్షణ, ఆధునిక పాఠ్య ప్రణాళిక, సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ ప్రవేశం. విద్యా అభివృద్ధిపై 1813 చట్టం ప్రభావం. ఆధునిక విద్యకు ఆరంభం. భారతదేశంలో మొదటిసారిగా పాశ్చాత్య విద్య వివిధ రూపాల్లో వ్యాప్తి చెందింది. ప్రభుత్వ విద్యా వ్యవస్థకు పునాది. ప్రభుత్వం నేరుగా విద్యలో భాగస్వామిగా మారింది. మధ్యతరగతి ఆవిర్భావం. విద్యావంతులైన క్లర్క్స్, టీచర్స్, లాయర్స్ వర్గం ఏర్పడింది. జాతీయ చైతన్యానికి విత్తనం. పాశ్చాత్య విద్య వలన స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్యం వంటి భావనలు వ్యాప్తి చెందాయి. మహిళా విద్య ప్రారంభ సంకేతాలు. మిషనరీ పాఠశాలల ద్వారా బాలికా విద్యకు ఆరంభం. విమర్శనాత్మక విశ్లేషణ.
ఇది ఒకవైపు ఆధునిక విద్యా బీజం, మరోవైపు వలస ప్రయోజనాల కోసం విద్యా వ్యవస్థ రూపకల్పన. బ్రిటిష్ లక్ష్యం ఎడ్యుకేట్ టు రూల్, పాలించడానికి చదివించడం. పరిమితులు: గ్రామీణ విద్య నిర్లక్ష్యం, భారతీయ భాషలకు తక్కువ ప్రాధాన్యం, విద్య మీద మిషనరీ ఆధిపత్యం, పూర్తి స్థాయి జాతీయ విద్యా విధానం లేకపోవటం. చారిత్రక మూల్యాంకనం: 1813 చట్టం లేకపోతే మెకాలే మినిట్ 1835, వుడ్ డిస్పాచ్ 1854, ఆధునిక విశ్వవిద్యాలయ వ్యవస్థ సాధ్యమయ్యేవి కావు. అందువల్ల ఇది భారత విద్యా చరిత్రలో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ బిగినింగ్ ఆఫ్ స్టేట్ స్పాన్సర్డ్ ఎడ్యుకేషన్గా గుర్తించబడింది. ముగింపు: చార్టర్ చట్టం 1813 భారతదేశంలో విద్యను ఒక మతపరమైన లేదా ప్రైవేటు అంశం నుంచి ప్రభుత్వ విధానంగా మార్చిన చారిత్రక మలుపు. ఇది ఆధునిక పాశ్చాత్య విద్యకు బీజం వేసి భారత జాతీయ ఉద్యమానికి మేధోపరమైన పునాది కల్పించింది. అందువల్ల దీనిని భారత ఆధునిక విద్యా వ్యవస్థకు రాజ్యాంగ ఆత్మక ఆరంభం బిందువుగా పరిగణించవచ్చు.